కనుక చూసుకోండి, కవిత రాజకీయ వ్యూహం ఏంటి, కవిత ఏం చేయాలనుకుంటుంది, నిజంగానే బీఆర్ఎస్ తోటి విభేదాలనియా, కవిత నిజంగానే బీఆర్ఎస్ని విడబోతుందా అనే అంశాలు కనుక మనం మాట్లాడుకుంటే, నాకున్న సమాచారం మేరకు 100% కవిత బీఆర్ఎస్ని వీడుతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మొన్న కనుక రీసెంట్గా చేసిన వ్యాఖ్యలు కావచ్చు, కేటీఆర్ని ఇండైరెక్ట్గా విమర్శించడం కావచ్చు, హరీష్ రావుని విమర్శించడం కావచ్చు, ఇలా చాలా అంశాలు కూడా మనం కవిత బీఆర్ఎస్ నుంచి దూరం అవుతుందని చెప్పడానికి కూడా చాలా కూడా సంకేతాలు ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. మరి ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే, బీఆర్ఎస్ చుట్టూ, కేసీఆర్ చుట్టూ కొంతమంది దయ్యాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతుందని, కేసీఆర్ మాత్రం ఒక్క మాట కూడా అన్న దాఖలాలు మాత్రం 80% అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. కేసీఆర్ని పొగుడుతుంది, కేసీఆర్ దేవుడు అంటుంది, కేసీఆర్ అదంటుంది, కేసీఆర్ తెలంగాణ జాతిపీత అంటుంది. కాకపోతే కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయని చెప్పేసి కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి ఆ దయ్యాలంటే ఎవరు, కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలంటే ఎవరు, హరీష్ రావా, కేటీఆర్, సంతోష్ రావా అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. సో నాకు తెలిసినంత వరకు మరి ఎస్పెషల్లీ కేటీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాం నాకు అర్థమవుతుంది. మరి ఈ కవిత కేటీఆర్ని టార్గెట్ చేయడానికి కారణాలు ఏంటి అనే అంశాలు కూడా మనం మాట్లాడుకుంటే, కారణాలు ఏమైనా ఉండొచ్చు. సో మరి వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఇప్పుడు ఉన్నాయా లేకపోతే ఇంతకుముందు ఉన్నాయా అనేవి మాత్రం కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. సో మొత్తానికి అయితే కవిత మాత్రం కేటీఆర్ని టార్గెట్ చేస్తున్నట్టు మనకు చాలా క్లారిటీ అర్థమవుతుంది. సో చూద్దాం మరి ముందు రోజుల్లో మరి అన్నా చెల్లెల మధ్య అనుబంధం అలాగే బంధంగా మిగులుతుందా, లేకపోతే స్వతహాగా సొంత పార్టీ పెట్టి కవిత మళ్ళీ కేటీఆర్ మధ్య విభేదాలు రెచ్చగొట్టేలా ఉంటుందా అనేది మాత్రం మనం వేచి చూడాలి. ఇది విషయం. ఓకే, థ్యాంక్ యూ.